హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఆల్మోస్ట్ చాలామందికి ఫేవరెట్ అయ్యే ఉంటుంది కదా, గోంగూర పచ్చడి. ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే ఇలా వీడియో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా అమ్మ అయితే గోంగూర పచ్చడిని ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్యాన్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి. పచ్చళ్ళలోకి మొత్తంగా ఎండుమిర్చిని యూజ్ చేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కొన్ని ఎండుమిర్చితో అలాగే కారంతో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చి లైట్గా ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. పచ్చళ్ళకి నువ్వుల నూనె లేదా పల్లీల నూనె మాత్రమే యూజ్ చేయాలి. పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని 5-6 పొట్టు తీయని వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కన్నా కూడా ఉప్పుని యూజ్ చేస్తేనే పచ్చడి టేస్ట్ ఇంకా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిర్చిని అయితే ఫైన్గా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. గోంగూర బాగా లేతగా ఉండకూడదు, అలానే బాగా ముదురుగా కూడా ఉండకూడదు. గోంగూరని బాగా ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల గోంగూరకి మంచి టేస్ట్ వస్తుంది. గోంగూర అంతా కూడా మొత్తంగా స్మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిలోనే గోంగూర పేస్ట్ కూడా వేసేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కాస్త బరక్గానే ఉండేలాగే గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అయితే అయిపోయింది, మరి ఫినిషింగ్ అయితే ఉండాలి కదా, పోపు అయితే వేసేసుకుందాము. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాలి, అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రతో పాటు కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని ఫైనల్గా మాత్రం స్కిప్ చేయకుండా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి. ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అయితే వేసేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. గోంగూర పులుపుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకుంటాం కాబట్టి కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కారం లేదనిపిస్తే ఈ టైంలోనే వేసుకోవచ్చు. గోంగూర పచ్చడి వేయకముందు ఆయిల్లో వేసుకొని అప్పుడు గోంగూర పచ్చడిని వేసుకొని కూడా ఒక 2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఉడికించాలి. ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలాలన్నమాట. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆయిల్ అలా పైకి తేలాలండి, అప్పుడే పచ్చడి రుచిస్తుంది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.